కోటీశ్వరరావుగా మార్చాలి, కోటి మంది మహిళలు చెప్పని గౌరవం రేవంత్ గారు తీసుకున్నటువంటి పిలుపులో భాగంగా వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించినటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భం పొదుపు సంఘాలుగా డ్వాక్రా సంఘాల నుంచి మహిళా శక్తి సంఘాలుగా వచ్చిన తర్వాత డబ్బును పొదుపు చేస్తూ ప్రభుత్వం ద్వారా కూడా ఆ పొదుపు చేసిన డబ్బును సకాలంలో వడ్డీ చెల్లిస్తే ప్రోత్సాహం ఇవ్వడానికి ముందుగా రివాల్వింగ్ ఫండ్ అనేది కూడా 10,000 ఇచ్చినప్పుడు ఇచ్చేటువంటి సందర్భం. ఆ తదుపరి సకాలంలో చెల్లించినటువంటి గ్రూపులకు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చి వీళ్ళలో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో రాజ్యం వాళ్ళని వైఎస్ రాజశేఖర్ గారు. ఆ తర్వాత వడ్డీ లేని రుణంగా కూడా పౌర వడ్డీని ఎత్తివేసి పూర్తి స్థాయిలో సకాలం కట్టేవాళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించే సందర్భం ప్రభుత్వం. ఆ తర్వాత మధ్యకాలంలో స్వశక్తి మహిళా సంఘాల గురించి చర్చించుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ పట్టించుకున్నటువంటి సందర్భం కూడిన సందర్భంలో 2017 ఎన్నికల కన్నా ముందు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మహిళా సంస్కృతి సంఘాలకు సమావేశం ఏర్పడేసి సకాలంలో కట్టేటువంటి వడ్డీకి ఎందుకు అంతలో చెప్పకుండా 1 సంవత్సరం తిరిగి ఆ ప్రభుత్వం ఆనాడు వడ్డీ చెల్లించింది తప్ప తిరిగి ఆ తర్వాత మహిళా సంఘాల ఊసే పట్టని అసలు ఆ మంత్రులు మహిళా తల్లి లేకుండా జరిగినటువంటి తీరు మీరు చూసి ఆ రోజుల్లో. కానీ ఈరోజు మార్పును కోరండి, ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి సహకారం కావాలంటే మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు ఆధారంతో ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మన ప్రాంతంలో మహిళా తల్లులు చేసినటువంటి కృషిని ఒకసారి మనం చూస్తే ఒకసారి చర్చించుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండల సమైక్యాలు 411 గ్రామిక సంఘాలతోటి 10,236 స్వశక్తి సంఘాలు ఏర్పడేసుకొని 1,15,000 పైచిలకు మహిళా తల్లులు స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా చేర్చుకొని వారికి పొదుపులో భాగంగా వారిని అత్యధికంగా ఎదిగేటువంటి కార్యక్రమాన్ని ఈ జిల్లాలో సక్రమంగా జరుగుతున్న తీరులో ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది 3వ విడత. సకాలంలో వడ్డీ చెల్లిస్తున్నటువంటి మహిళా తల్లుల్ని గుర్తించి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఎవరు ఊహకందని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మహిళా తల్లులు కానీ ప్రభుత్వం పట్టించుకున్న నిదర్శనంగా మీకు అంకెతో సహా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిసెంబర్ 2023 ఆ తదుపరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సార్లు 8,550 సంఘాలకు 19,10,00,00,000 ఇప్పుడు 2 సార్లు ఇచ్చుకున్నాం. ఇది 3వసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8,871 సంఘాలు కట్టిన వారు గుర్తించి 8,12,00,00,000 రూపాయలు ఈ రోజు మనం చేసుకున్నాం. ఇది ఇందిరమ్మ రాజ్యానికి గత ప్రభుత్వం తేడా. మహిళా తల్లులకు అరుదైన గౌరవాన్ని ఇచ్చేటువంటి సంస్కృతి ఇందిరమ్మ రాజ్యంలో. ఇందిరమ్మ అంటే ఇండియా ఇందిరమ్మగా. ఇందిరమ్మ 1984 సంవత్సరంలో ఉగ్రవాద గుళ్ళకు బలై నేటికి 41 సంవత్సరం దాటిన ఇందిరమ్మని యాది చేసుకొని ఇందిరమ్మ రాజ్యం తీసుకుని వస్తున్నామంటే ఆనాటి ఆ మహిళ తీవ్రం తీసుకొచ్చినటువంటి చక్కటి సంస్కరణలు కానీ పేదవారికి చేదోడు వద్ద ఉండేటువంటి కార్యక్రమాలు కానీ ఈనాటి నుంచి గుర్తున్న విధంగా. అందుకే ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటే ప్రజలు ఆశీర్వదించారు. కాబట్టి ఆనాడు గరీబ్ అటువంటి నినాదం తీసుకోండి, కూడు గుడ్డ నినాదం తీసుకోండి, బ్యాంకుల జాతీయం తీసుకోండి, రాజ్యభారం రద్దు చేసుకోండి, రద్దు చూడండి, పోడు భూములను పేదలకు పంపిణీ చేసి పట్టాలిచ్చి ఆర్థికంగా పేదలను ఎదగడానికి చేసినటువంటి తీరుతెన్నులు జాతి ఉపాధి గ్రామాలు నడుస్తుందంటే శ్రీమతి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు మీరు ఈ రాష్ట్రంలో దేశంలో పేదవారికి అంది ఏ పథకము చూసుకున్నా అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తప్ప ఏ ప్రభుత్వం తీసుకెళ్ళదు. గుళ్ళో కొట్టి చూసినా మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకున్నా ఏ పథకం గ్రామాల్లో పేదవాడికి అందుతుందంటే అది ఆనాటి ఇందిరమ్మ రాజ్యం నుంచి, నెహ్రూ గారి నుంచి, మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు నుంచి, ఇక్కడ కూడా వైఎస్ఆర్ చెన్నారెడ్డి లేదా రేవంత్ రెడ్డి గారు పరిపాలించిన తీరులోనే పేదవాడికి సంక్షేమ కార్యక్రమం తప్ప మరొకటి కాదని మన సందర్భం చెప్తూ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు గంభీరావుపేట, ముస్తాబాద్, తంగల్పల్లి, వీర్నపల్లి ఈ ఎల్లారెడ్డికి సంబంధించి మొదటి విడత 3,69,00,000
79,000 మీకు సకాలంలో వడ్డీ చెల్లించిన వారికి రావడం జరిగింది. రెండో విడత 5,90,27,000 రూపాయలు మీ ఖాతాలో పడ్డాయి. ఈసారి మూడో విడత 4,02,82,000 మీ ఖాతాలో పడుతున్నాయి. మొత్తం కలిపి నియోజకవర్గంలో సిరిసిల్ల నియోజకవర్గంలో 13,62,637,000 నియోజకవర్గం సంబంధించి ఇప్పుడే అక్కడ కూడా లెక్కలతో సహా అంకెతో సహా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా మహిళా తల్లులను ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రైవేట్గా ఈరోజు భాగస్వామ్యాలలో వ్యాపార రంగంలో కానీ ఇతరత్ర ముందుకోవడం చేసే ప్రయత్నాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ నిన్నటి రోజే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మేము డబ్బును విడుదల చేస్తున్నాం, వెంటనే సకాలంలో వారికి అందించి ఏర్పాటు చేయమని బహుశా రాత్రి సాయంత్రం 6 తర్వాత కలెక్టర్ గారికి వచ్చిన ఆదేశాల మేరకు మరి అప్పటికప్పుడే మీకు సమాచారం ఇచ్చి ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని అందరూ ఆహ్వానించగానే వచ్చినట్టు మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం పూర్తిగానే వెళ్ళి మీ గ్రామాల్లో కూడా గ్రామ సమైక్య సంఘాలకు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి తీర్పుని చెప్పేటువంటి కార్యక్రమాన్ని మీ అందరూ కూడా చేయాలని చెప్పి సందర్భంగా నేను మనం చేస్తున్నాం. 1-2 అంశాలు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 1-2 అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. 23 మాసాలుగా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పనిచేస్తుంటే ఒకరిద్దరు అక్కడక్కడ విమర్శ చేస్తున్నారు. ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన 23 మాసాలలో ఈ ప్రభుత్వం వచ్చిన ఏం చేసింది అనమాట ఒకటంటున్నారు. 65 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది, ఏం చేసింది ప్రభుత్వం ప్రజలకు అని చెప్పారు మాట. ఆ 2 అంశాలు మీకు చెప్పి, ఎందుకంటే మీరందరూ కూడా గ్రామంలో మహిళా తల్లి ప్రభుత్వం చేసే శక్తి ఉన్నటువంటి వాళ్ళు గ్రామ మహిళా సంఘాలకు చెప్పేటువంటిది కూడా వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. 65 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన మాట వాస్తవం. 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలించినప్పుడు 70,000 కోట్ల అప్పుతో మన రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుపోయిన మాట వాస్తవం. 2014 అందరికీ తెలుసు, శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ కోసం మనం అందరం మహిళా తల్లులు బతుకమ్మ ఆడి వంట వార్పులో పాల్గొన్నారు, సకల జన సభలో పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు ఆలోచించి మనకు తెలంగాణ ఇచ్చింది. ఆ రోజు తెలంగాణ ఇచ్చిన రోజు మనకు తెలంగాణ మన గ్రామంలో ఓ ఇంట్లో 2 ఎదిగిన కొడుకులు పెళ్లి అయితే వేరు వచ్చినప్పుడు అప్పు కుప్ప వేరు వచ్చినప్పుడు కదా ఆ రోజు మన తెలంగాణ వేరు పడిన రోజు 70,000 కోట్ల అప్పు మనకు 16,000 కోట్ల నిలువ ధనిక రాష్ట్రంగా మనం ఆ రోజు విడిపోయాం. ఆ 70,000 కోట్ల అప్పుకు సంవత్సరానికి 6,000 వడ్డీ కట్టుకోమని మనం ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ భావోద్వేగంతోని తెలంగాణ కోసం పోరాటం చేసిన ఒక పార్టీకి అధికారం ఇచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడ 62 ఏళ్ళు ఏం చేసిందని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే 65 ఏళ్లలో 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేసి కేవలం 70,000 కోట్ల అప్పు చేసి ఎందుకు చేసిన ఆ అప్పు మనం తెలుసుకోవాలి. ఆ 70,000 కోట్ల అప్పుల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టిండ్రు, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిండ్రు, నాగర్ సాగర్ ప్రాజెక్ట్ కట్టిండ్రు, జూరాల కట్టిండ్రు, కడియం కట్టిండ్రు, ఎల్ఎండి కట్టిండ్రు, ఎంఎండి కట్టిండ్రు, ఆఖరికి ఎల్ఎంపల్లి ప్రాజెక్టు. ఇన్ని ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తూ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టిండ్రు, హైదరాబాద్ లో మెట్రో తెచ్చిండ్రు, నగరానికి ఓవరాల్ తెచ్చిండ్రు. దాంతోపాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ పేదలకు ఉపయోగపడే ఫీజు రీయింబర్స్మెంట్ అనేక రకాలు సంక్షేమం వైపు అభివృద్ధి వైపు చేస్తే 65 ఏళ్లలో 70,000 ఖర్చు మాత్రమే. అప్పు మన రూపంలో ఉంది, 16,000 కోట్లు నిలువ ఉండే. కానీ ఒకే పార్టీ ఒకే ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఇంద్రమ్మ రాజ్యం వచ్చినాక లెక్క చూస్తే 8 లక్షల కోట్ల అప్పులు ఉండాలంటే 70,000 కోట్ల అప్పు తీసేస్తే 7,30,000 కోట్లు ఏం చేసింది అంటే కాళేశ్వరం కట్టిన ఏమైందో చూసారు. కాళేశ్వరం నిర్మాణం ఏం జరిగిందో కూడా కూలింది కుప్పగోలింది, నాణ్యతలు కట్టడం చెప్పన్నాం. ఈ రోజు కూడా సాక్షాత్ వేములవాడలో ఆనాటి డబుల్ బెడ్రూమ్ పరిశీలనకు నేను కలెక్టర్ గారు బయలుదేరి వెళ్ళి చూస్తే నేను నిలుచున్న కాడ డబుల్ బెడ్రూమ్ ఆనాటి కట్టడం కూలింది, కూలిపోయింది. ఇది నాణ్యత నిర్మాణాలు వాళ్ళు చేయడం వల్ల 8 లక్షల కోట్ల అప్పుల్లో వెళ్ళింది. ఆనాడు సంవత్సరానికి మనం కట్టేది 6,000 వడ్డీ అని చెప్పి మీకు 70,000, కానీ ఈరోజు 8 లక్షల కోట్లకు నెలకు 6,000 వడ్డీ కట్టుకుంటారు. నెలకు 6,000 వడ్డీ, 12 నెలలకు 72,000 కోట్లు. ఇంకో డిసెంబర్ వస్తే 2 ఏళ్ళు కలిపితే 1,44,00,000 రూపాయలు ఈరోజు ఈ 2 ఏళ్లకు మనం వడ్డీకే కట్టే సందర్భం దయచేసి మీరు గమనించాలనుకోండి. అయినా ఇంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారు రేవంత్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ఒకటి చేసుకుంటూ ముందుకు పోతున్నారు. మీరు అందరూ చూస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 2 రోజులు 48 గంటల్లోనే ఆడపిల్లకు ఆర్టీసీ బస్ ఎక్కితే ఉచిత ప్రయాణం. ఏం చేసింది ప్రభుత్వం అనడానికి నిదర్శనం. ఏం చేసిందని మీరే సాక్ష్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అంతకుముందు పెద్ద తల్లు అయితే గొడ్డ సచ్చు
ఈరోజు ప్యాకెట్ ఏది పర్సులు వచ్చినాయి. ఆనాడు డబ్బు లేకపోతే బస్సు ఎక్కేవాళ్ళుగా, మీరు బస్సు లేకుండా ఆధార్ కార్డు ఉంటే బస్సు ఎక్కి ప్రయాణం జరుగుతుంది తల్లి. 270 కోట్ల జీరో టికెట్ ప్రయాణం జరిగింది తల్లి. పైసలు లేకుండా డీజిల్ వస్తుంది, పైసలు లేకుండా డ్రైవర్ జీతం పెట్టి వెళ్తుంది, పైసలు లేకుండా ఆర్టీసీ మరమ్మత్తు టైం వచ్చాయని తెలియ జరుగుతుంది. ఒకసారి ఆలోచన చేయండి. అంటే ప్రభుత్వం పనిచేస్తుంది కదా, మన ప్రయాణాలు ప్రభుత్వం డబ్బులు ఆర్టీసీ చెల్లిస్తలేదు. ఒకసారి ఆలోచన చేయబడుకుంటుంది. రెండోది, రైతు ప్రకారం రుణమాఫీ చేసాము. ఈరోజు మళ్ళీ ఏకకాలం 20,25,000 కుటుంబాలకు 20,650 కోట్లు. భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఇంత కష్టాలను మనం ఎంచుకొని ముందుకు పోయిన సందర్భాన్ని ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో దయచేసి మీ ద్వారా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేసే విధంగా ఉండాలని చెప్పే ప్రయత్నం చేస్తాము. వాస్తవాలను వక్రీకరించి విద్వేషపు వాట్సాప్ గ్రూపులలో దుబాయ్ కేంద్రంగా మన అందరినీ కూడా తప్పుదారి పట్టించే వారి పట్ల జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి కోసం నేను ఈ అంకె కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ఆనాడు వైఎస్ఆర్ మొదటి సంతకం రైతు కరెంట్ అనేటువంటి పెట్టి తర్వాత మనం వచ్చిన తర్వాత పేదలందరికీ కూడా 200 యూనిట్లు కాల్చుకుంటే ఉచిత కరెంట్ అన్న అమ్మ 23 మాసాల క్రితం మీ గ్రామాలు మీరు కూడా పేదలు, నేను కూడా కొంచెం వేదిక మీద ఉన్న వాళ్ళు ఏసీలు కట్టుకుంటే ఎక్కడ ఉన్న వాళ్ళు ఏసీలు ఎందుకంటే కరెంట్ బిల్లు వస్తలేవు. కానీ మన వాళ్ళందరూ పేదవర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పేదవాళ్ళకి 23 మాసాల క్రితం ఒకవేళ మనం గిట్ట మీరు గిట్ట 3 మాసాల కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు బిల్లు వచ్చి కరెంట్ కండిషన్ 23 నెలలు మీరు కరెంట్ బిల్లు కడుతున్నా కడతలేదు. కరెంట్ కట్టేదా అంటే ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే కదా అంటున్నా. 23 మాసాలుగా మనం కరెంట్ బిల్లు కట్టలేము, మన కరెంట్ కట్ అవుతుంది. అంటే ప్రభుత్వం పనిచేస్తుందో చెప్తున్నా. ఈ రోజు ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు లేవు. ఈరోజు ముస్తాబాద్ కానీ వీరపల్లి కానీ తంగలపల్లి కానీ ఎర్రపల్లి కానీ గంభీరావుపల్లి కానీ 2014 కొత్త కోడలు వచ్చింది. రేషన్ పళ్ళకి రేషన్ కార్డు పెరిగిందా, తర్వాత సంవత్సరానికి 2 నెలలకు గుర్తలు వచ్చింది, ఓ మనవరాలు వచ్చింది, ఇంట్లో పెరిగిందా. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు వచ్చింది. రేషన్ కార్డు మనవడం పెరిగింది. 6 కిలోల అన్న బియ్యం కూడా వస్తుంది తల్లి అంటే ఆలోచన చేయండి. ఇది కూడా భారతదేశంలో మొదటి తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది దేశానికి. ఏ పథకమైనా రేవంత్ రెడ్డి సర్కార్ నాయకత్వం ఇస్తున్న రాజ్యంలో మన దగ్గరనే ఈరోజు సన్న బియ్యం పంపిణీ కాదు, నాణ్యమైన భోజనాన్ని అందించి ఈరోజు ధనవంతులతో సమానంగా తినాలి, ఆరోగ్యవంతులు ఉండాలని చెప్పి తీసుకొచ్చింది. ఈరోజు మన ప్రభుత్వం అవునా కాదా ఆలోచన ఎవరికి కోరుతున్నా. మీ గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ అధికారులకు వచ్చి ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ గ్రామాలు కనిపిస్తున్నా చూడండి. ఈరోజు ఇందిరా ఇల్లు సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా 3,500 ఇళ్లను ఈరోజు మనం మంజూరు చేసుకున్నాం. ఈరోజు ఇందిరం ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. ఇందిరం ఇళ్ల నిర్మాణం వెనుక సుతారికి పని దొరుకుతుంది, కార్మికు పని దొరుకుతుంది, సిమెంట్ దుకాణం పని దొరుకుతుంది, సలాకాయని పని దొరుకుతుంది. ఈరోజు లేని వాళ్ళకు కూడు దొరుకుతుంది. ఆనంద బాష్పాలు రాస్తున్నట్టు మాట వాస్తవం కాదా? దయచేసి ఈరోజు ఇన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ఆ ఒక్కరిద్దరి పట్ల జాగ్రత్త ఉండమని విజ్ఞప్తి చేస్తున్నా. ఆ ఒక్కరిద్దరికి మనం తగిన రీతిలో తగిన సమయంలో సమానం చెప్పేటువంటి సందర్భంలో మీరందరూ కూడా ఉండాలని చెప్పడానికి కోసం నా ప్రయత్నం. ఇటీవల జరిగింది ఆ ప్రయత్నం ప్రజల ఆశీర్వాదం. ఇటీవల ప్రయత్నం జరిగింది ఆ ఆశీర్వాదం ప్రజల ద్వారా. జూబ్లీహిల్స్ ఎన్నిక మీరు చూసేది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రెఫరెండమా అన్నారు, కానీ ఏం జరిగిందో చూసారు. పోలైన ఓట్లలో 51% మీలాంటి తల్లులు ఈ ప్రభుత్వానికి ఆశీర్వదించి 51% తోటి ఈ ప్రభుత్వం పిల్లలు ఉండాలని చెప్పనే ఈరోజు ఇచ్చినటువంటి సందేశం మన కళ్ళ ముందు 10 రోజుల కింద జూబ్లీహిల్స్ వచ్చింది. రాబో రోజుల్లో కూడా మీ ద్వారా మీ ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఉండాలి. మీ ప్రాంతాల్లో ఆలోచన చేయండి, ఆశీర్వదించండి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది, ఈ ప్రభుత్వ అధికారం ఉంటుంది. ఈరోజు మహిళా కలెక్టర్గా గరీమా అగర్వాల్ గారు మాట్లాడే మాటలు కూడా ఆకాశమే అద్దెగా ఉండాలి. మనం అందుకే ఈరోజు నిలబడండి. ఇప్పటికే ముస్తాబాద్లో మేడ మనం రైస్ మిల్ ఇచ్చినాం. అదేవిధంగా మీరు వ్యాపారంలో మరింత ముందుకు పోవడానికి మా దగ్గర దర్బారంలో ఆదాన్ అమ్మాయి లాంటి వాళ్ళే సోలార్ పవర్ ఉంటారు. అలాంటి సోలార్ పవర్ ప్లాంట్ మనం ఇస్తున్నాం. ఆ విధంగా మీరు వ్యాపారం అమ్మాయిని ఒకటి అడుగుతా. ఇప్పుడు 20 లక్షలు తీసుకున్నారు మీరు లోన్ వచ్చింది. 20 లక్షలు వచ్చినాయి కదా. ఏమన్నా పూచిక అడిగారా మీరు బ్యాంకు? ఏమన్నా ఇల్లు కుదరని అడిగారా? లేదా నేను కలెక్టర్ గారి సంతకమో లేదా ఆడియో సంతకమో లేదా టీచర్ ప్రభుత్వ సంతకమో అడిగారా? అంటే మీపై నమ్మకం తల్లి మహిళా శక్తి మహిళా తల్లి నమ్మకం మామూలు కాదు. ముడి బొంగులు ముడి కట్టుకొని పైన తీసుకొచ్చి మాకు
మీ టీచర్ సమయం పెట్టిస్తారా అంటారా? మా తల్లికి 20 లక్షలు అడిగిస్తారా? అంటే ఎంత గౌరవం మీకు ఉంటున్నా. ఈ రోజు 20 లక్షలు వచ్చినాయి, వచ్చే సంవత్సరం నేను అనుకున్నా 30 లక్షలు పోతాను, ఆ తర్వాత 40 లక్షలు పోయి, ఆ తర్వాత 50 లక్షలని మీకు ఇవ్వడానికి ప్రభుత్వం పూచికట్టుండి మీకు ఇప్పించి ఏర్పాటు చేస్తుంది. మీరు ఎదగాలి మేడం, గరీబ్ అగర్వాల్ అన్నట్టుగా భవిష్యత్తు దృష్టి పెట్టుకుని అన్నట్టు మేడం, మీరు ఎదగాలి, ఆకాశమే అద్దుగా మీ ప్రాంతాల్లో మీరు చక్కటి సమన్వయంతో వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టి ఇప్పటికే దాటి కొనుగోలు కేంద్రాలలో కూడా రికార్డు సృష్టించారు. వచ్చినటువంటి ఆదాయంతో మీ ఆ సంఘాలు పరిపుష్టిగా చేసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా మీరు చక్కగా రాణించాలి, మీరు అభివృద్ధికి రావాలి. మీకు ఎల్లవేళ మీకు మీరు యమరాజ్ చేయమంటారు, మన గ్రామాలు ఏమంటారు, యమరాజ్ చేయమంటారు అంటారు కదా. ఎందుకంటే ఇప్పుడు కొత్త తరం యమరాజ్ అంటే అదే ఉన్నట్టు పాటలు అన్నట్టు, ఎందుకంటే యమరాజ్ చేయమంటారు. మీరు చూస్తే మళ్ళీ ఇంద్రమరాజు గారు వారు కోరుకుంటారు కాబట్టి మీరు పెద్ద మనసుతోటి ప్రభుత్వం చేస్తున్నారు. దానికి మద్దతుగా అండగా నిలవడానికి సందర్భంగా నేను కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన కలెక్టర్ గారికి, ఏఐఓ గారికి, అందరికీ ప్రభుత్వ పక్షాన పక్షాన మీకు శుభాకాంక్షలను ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తాను. అందరికీ నమస్కారం.